సోమవారం ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవతో ఈ సంవత్సరం మనం జరుపుకునే శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమాలు ఒక వారం రోజుల పాటు సోమవారం నుంచి ఆదివారం దాకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేసి అన్ని రోజులు తిరుమలలో ఉండి ఆ సేవలను దర్శించలేని వారికి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా మనం అలా చూపిద్దామనే ఉద్దేశంతో పూజ్య గురువులు సంకల్పం చేసి మనం ఒక 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నాం. అది చూసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తృప్తి చెంది టీటీడీ దేవస్థానం వారి చేత మనకి ఉత్సవ విగ్రహాలు కూడా వారే ఇక్కడికి పంపించి ఈ ఉత్సవ విగ్రహాలతోటి మీరు ఇక్కడ కార్యక్రమాలు చేసుకోండి అన్నట్టు ఇతర పరికరాలు కూడా మనకి పంపించారు. అలాగే ప్రతి సంవత్సరం అన్నమాచార్య ప్రాజెక్టు వారిని కూడా వారు ఆఖరి రోజుని ఇక్కడ సంగీత విభావాలు జరిపేలాగా అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి కొంతమంది సంగీత కళాకారులను కూడా మనకి పంపిస్తూ వారు కూడా మనకి చాలా సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా అలాగే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కిందటి సంవత్సరానికి నుంచి ఈ సంవత్సరానికి కొంత తేడా ఏమిటి పెట్టారంటే గురువుగారు అక్కడికి వెళ్ళి చూడడమే కాకుండా వారు అక్కడ ఎవరు పూజ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకునే అవకాశం వారికి ఉండదు కనుక ఇక్కడ ఒక 100 మంది యజమానుల్ని అంటే అందరికీ ఆ అవకాశం కల్పించలేం కనుక ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కొంత డబ్బు కూడా కావాలి కనుక 7 రోజులు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజుకు ఒక మూర్తి చొప్పున ఈ దేవస్థానం వారికి ఇస్తూ ఉంటారో ఆ మూర్తికి ప్రతిరోజు తులసి పూజ చేసే అవకాశం కూడా ఈ సంవత్సరం కల్పించారు. అంటే ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా తులసి పూజ ఒక్కొక్క మూర్తికి వెంకటేశ్వర స్వామి వారి ఒక్కొక్క మూర్తికి మీరు తులసి పూజ చేసుకుంటారు. అంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క మూర్తి ఇచ్చినట్లయితే 9 రోజులు ఎలా అయితే మనం పూజ చేసుకున్నామో అలాగే ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారికి కూడా అలాంటి పూజలు జరుగుతుంటాయి. అది కాకుండా శుక్రవారం అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేయిద్దామని చెప్పి పూజ్య గురువులు సంకల్పం చేశారు. అంచేత శుక్రవారం తులసి పూజ కుంకుమ పూజ కూడా శుక్రవారం ఉంటుంది. పూరాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ 7 రోజులకి ఈ పూజలకి అయ్యే ఖర్చులకి అంతకీ కలిపి ఒక 2000 రూపాయలు రుసుము పెట్టాం. ఎంచేతంటే మాకు కూడా కొంత డబ్బు అవసరం. ఈ 2000 రూపాయలు సరిపోతుందని కాదు, మీకు తెలుసు 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమం చేయాలి అన్నట్లయితే ఒక 100 మంది చేత పెట్టినట్లయితే 2 లక్షల రూపాయల మటుకు వస్తుంది. ప్రతిమారి మాకు సింహభాగం ఏదే కార్యక్రమాల్లోనైనా పూజ్య గురువులు శిష్యులు ఉన్నారు. తతిమాలు ఎప్పుడు ఈ దేవాలయం డొనేషన్కి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆఖరి పేజీలో ఇంకో షాప్ పేరు వేస్తామని కానీ లేకపోతే ఇది పేరు వేస్తాం కానీ ఇప్పటిదాకా నాకు తెలిసినంత బడికి ఈ 10 ఏళ్ల నుంచి ఎవరి దగ్గరికి ఏ డొనేషన్కి మేము వెళ్ళలేదు. భక్తులు ఇచ్చిన పూజ కార్యక్రమాలకు ఇచ్చినవి లేకపోతే పూజ్య గురువుల యొక్క శిష్యులు అయ్యో ఇంత డబ్బు అయింది కదా మనకి రాలేదు కదా అని చెప్పి వాళ్ళు వితరణ చేస్తున్న సొమ్ముతోటే ఇన్ని కార్యక్రమాలు ఇన్నేళ్ల నుంచి మనం చేస్తున్నది మీకు అందరికీ తెలుసు కూడా. దాంట్లో సింహభాగం వారు వచ్చినప్పటి నుంచి ఈ మా సత్సంగంలో పూజ్య గురువు శిష్యుల కింద ఒకరైనా కలుసుకున్నప్పటి నుంచి మోహన్ రావు గారు చేస్తున్న సహాయానికి నేను మళ్ళీ సభాముఖంగా కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే పూజ్య గురువు ఇంకో శిష్యుడు ఉన్నారు శ్రీ హరిప్రసాద్ గారు. గురువు గారు ఎంత పట్టుపట్టినా అలా కాదు సార్ నాకు అవకాశం ఇవ్వడం 2 సంవత్సరాలు గురువు గారికి వారికి అవకాశం ఇవ్వనని కూడా చెప్పేస్తే మళ్ళీ పూజ్య గురువుల దగ్గరికి వెళ్ళి అలా కాదు సార్ ఈ సంవత్సరం అయినా మళ్ళీ నాకు మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి నారాయణ సేవకి ఎంత ఖర్చు అయినా సరే అది నేను ఆ ఫలితాన్ని దక్కించుకునే అవకాశం నాకు ఇవ్వండి గురువుగారు అని చెప్పి మళ్ళీ మొన్న వారు వీటిని మొరపెట్టుకున్నారు. అంటే పూజ్య గురువులు ఇంకా అంగీకారం తెలిపారో లేదో నాకు తెలియదు కానీ అలాగే ఎంతోమంది అలా ముందుకు వస్తున్నారు. అలాగే చాలామంది భక్తులు సార్ మాది ఈ విరాళం ఇంత తీసుకుని ఏదో ఖర్చు పెట్టండి సార్ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అలాంటి డబ్బులతో సరిపోతాం తప్ప ఎవరి దగ్గర డొనేషన్లు వసూలు చేయడం కానీ ఇది లేదు. వారిని కూడా ఎవరిని ఒత్తిడి చేయట్లేదు. వారంతటి వారు స్వచ్ఛందంగా ఇస్తున్న డబ్బులు తప్ప ఇవన్నీ కూడా. అందుకని ఇప్పుడు ఇంకా 80 టికెట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ బోర్డు పెట్టినప్పటి నుంచి వాళ్ళు వచ్చి ఏమైనా పూజలు ఉన్నాయో సార్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ 100 టికెట్లకి ఒక 80 టికెట్లు అయిపోయాయి. రేపు సాయంత్రం దాకానే
ఈ కార్యక్రమానికి ఆ పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఉదయం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఒక రోజు వారికి పోతుంది, మళ్ళీ 6 రోజులే ఉంటుంది. అందుచేత ఎవరైనా కనుక ఉత్సుకత చూపించినట్లయితే వారు ఈ కార్యక్రమం, ఈ పూజ గురువుల ప్రవచనం అయిన తర్వాత ఆఫీసులో రామకృష్ణారావు అని ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వారిని దీన్ని మేము రిక్వెస్ట్ చేసాం, వినియోగించాం. సార్ మీరు కొంచెం ఎవరైనా వచ్చినట్లయితే వారి దగ్గర రుసుము తీసుకుని పేర్లు రాసి, గోత్రనామాలు పేర్లు రాసి వారికి ఒక రిసీటు అంటే ఒక పాస్ లాంటిది ఇస్తారు. ఆ పాస్ చూపించినట్లయితే ప్రతిరోజు ఆ పూజా ద్రవ్యాలు మనకి ఇస్తూ ఉంటారనమాట. అలా చేసాము. చేత ఎవరైనా కావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఆ రామకృష్ణరావు గారిని సంప్రదించినట్లయితే ఎన్ని కూపన్లు ఇవ్వగలరు ఏంటి వారు చెప్తారు. అది అంచేత ఇంక తద్దిమా కార్యక్రమం అంతా మీకు అందరికీ తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడు పూజ్య గురువులు కూడా వారి ప్రవచనాల్లో అసలు దేని మహిమ ఎలాంటిది, వారిని ఎందుకు చేయాలి, మనం ఆ పూజ యొక్క విశేషత ఏంటి, అవన్నీ కూడా వారు ఆ సమయాన్ని బట్టి వారు పూజ్య గురువులు చెప్తూ ఉంటారు. ఎంతసేపు వారికి మీకు మధ్యన నేను నిలిచి కొంత వారి టైం వృధా చేసినందుకు నన్ను క్షమించమని పూజ్య గురువులను ప్రార్థిస్తూ, ఈరోజు వారు ప్రవచనం వినడానికి శ్రీ ఆంధ్రా బ్యాంక్ సీనియర్ మేనేజర్ గారు ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు ఇప్పుడు శ్రీ తిలక్ గారు వారు పూజ్య గురువుల పుష్పమాలాలంకృతుల్ని చేస్తారు. అలాగే నాకు అన్ని విధాలా సహకరిస్తున్న శ్రీ మోహన్ రావు గారు, ఈ దేవాలయంలో ఏ కార్యక్రమమైనా మనం చెప్పక్కర్లేకుండా వారే ముందుండి పూజ్య గురువులకి అత్యంత ప్రియమైన శిష్యులు వారు. ఈరోజు 2వ రోజు. ఈరోజు ప్రవచనం చేయవలసిందిగా పూజ్య గురువుల పాదములు పెట్టి ప్రార్థిస్తున్నాను. హరి ఓం. ఇవాళ ప్రవచనం అయిపోయి నేను మంగళం చెప్పిన తర్వాత దయచేసి కబుక్కుని లేచిపోకండి. నేను మంగళం చెప్పిన తరువాత ఈ వారం రోజుల్లో మనం చెయ్యబోతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమాలలో జరిగేటటువంటి విశేషాల గురించి ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అంటే మళ్ళీ ప్రవచనం మధ్యలో ఎక్కడా దాని గురించి నేను ప్రస్తావన చెయ్యను. మంగళం చెప్పిన తరువాత ఆ వివరాలు చెప్తాను. అందుకని మీరు మంగళం చెప్తున్నాడు కదా మనం లేచిపోవచ్చని లేవకుండా కూర్చుంటే ఆ వివరాలని తెలుసుకుందురుగాక. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను, భృగువు సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి వైకుంఠానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేశారు. అదొక మహద్భాగ్యం. అదే సామాన్యమైన విషయమేం కాదు. దయాంమృతతరంగిణ్యాస్తరంగైరివశీతలై అపాంగై సించతి విశ్వం వెంకటేశాయ మంగళం అని కదా మనం చెప్తాం. దయాంమృతతరంగిణ్యాస్తరంగై ఇవ శీతలై. ఆయన తన దయ అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటినీ చల్లబరుస్తూ ఉంటాడు.
దయ ఆయన యొక్క స్వరూపము, కారుణ్యము ఆయన యొక్క స్వరూపము. అది లేనినాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు. పాడైన వాడు, ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూట కట్టుకొని ఇంకా ఇంకా అధర్మం చేస్తున్నవాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు. కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ. అటువంటి మహానుభావుడు పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది తామసిక నిద్ర కాదు. అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకేతిస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు. ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది. అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనమివ్వదు. లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణుని యొక్క పాదకమలముల దగ్గరే. ఎందుకు అలా ఉండడం? ఆయన ఏమైనా అలా శాసనం చేశాడా, నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతూ ఉండాలి అని? కాదు. అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం. అది అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు. అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని యందు తాదాత్మ్యతని పొందినవాడు, దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందొచ్చు. దాని వలన మోక్షమును పొందొచ్చు అంటే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. ఆ భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అందులో 9 రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం, వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు. శృణ్వం తపః, పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు. కీర్తనం, భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలువారితే అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము, ఆయన చేసిన గానము, ఆయన చేసిన సంకీర్తనము, ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు. దానికి శుకుడు ప్రతినిధి. కాబట్టి కీర్తనం, విష్ణోః స్మరణం. స్మరణ మనసుకి సంబంధించింది, కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు. స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే. స్మరణ అంటే ఆలోచన. అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి, మనోసంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి. స్మరుడు. అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు, ఆ స్మరణలు ఎప్పుడూ ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరికి ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరు దగ్గరికి చేరుతుంటాడు. ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు. అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు. అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, శ్రీమన్నారాయణ పాదాబ్జ యుగళి. ఆయన ఎప్పుడూ ఆయన గురించే చింతన చేస్తాడు. ఏం చేస్తూ? నీళ్లు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా ఆయనకి ఎప్పుడూ భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు. జ్ఞాపకానికి వస్తూ ఉండడం కాదు, ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది. ఆహా, దాహం రూపంలో లోపల నీరైపోయిందని అడిగినవాడు ఈశ్వరుడు కదా అంటాడు. లేకపోతే ఇందులో నీళ్ళు అయిపోయాయని మనకేం తెలుసు? ఇందులో నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్తున్నాడంటాడు. దీనికి దాహం వేస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు. ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది? ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు. కాబట్టి ఆయన దేనిని స్మరించినా ఈశ్వరుణ్ణి,
కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదాబ్జయుగళీ సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి గురించే సంతతము స్మరణ చేయడం వల్ల అసలు ఈ జగత్తుని మరిచిపోయాడు. కాబట్టి స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతినిధి. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం. పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి. అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది. ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరు పాదసేవ చేయరా, లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో. దానికి ఒక రహస్యం ఉంది. అలా ఉండడంలో మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది. సరే, శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను. పాదసేవనం అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసేవ సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి 9 రకములైన భక్తులకి 90 ప్రతినిధులు. ఇందులో పాదసేవనం, పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు. పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు. లక్ష్మిని నీకు ఇస్తున్నాను. లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు, ఒకరు ఇవ్వక్కర్లేదు. ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే. ఆమె ఆయననే చేరుతుంది. ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ. అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది. నన్ను తరింప చేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది. చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింపచేస్తుంది. ఉభయ వంశములను తరింపచేయగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు. కాబట్టి ఆమె భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది. భర్త పాదసేవ చేస్తుంది, భర్తని అనుగమిస్తుంది, భర్త వెంట నడుస్తుంది, భర్త యొక్క కీర్తిని ఎప్పుడూ కోరుకుంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే, నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా, అదొక్కటే దృష్టిలో పెట్టుకుంటుంది. ఆడదాని ఆలోచన ఎంతసేపు పాతివ్రత్యమో అన్న మాటకు అర్థం, నా నడవడి చేత ఆయన గౌరవమునకు ఏ విధమైనటువంటి మత్స కలగకుండుగాక, అదొక్కటే ఆమె నడవడికి పరీక్ష. అలా ఆలోచించి అడుగు వేస్తుంది. అలా ఆలోచించి అడుగు వెయ్యడం పాదములను పట్టుకోవడం. అలా ఉంటే తప్ప సంసారం అన్న మాటకి అర్థం ఉండదు. ఏదో అర్థం పర్థం లేని మాటలు ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు, కానీ ప్రతి చోట కూడా ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. ఆ మర్యాద యందు ఎవరో ఒకరికి ఒకరు లొంగి ఉండడంలో, ఒకరిని ఒకరు అనువర్తించడంలో ఈ సమాజము అభ్యుదయాన్ని పొందుతుంది. మీరు చూడండి, చెట్టు మొదట నీళ్లు పోస్తేనే నేను ఎందుకు బతకాలి అని చెట్టు అడిగింది అనుకోండి, మీరు చెట్టంతా నీళ్లు పోయలేరు. గురువుగారిని నేను ఎందుకు అనువర్తించాలి అని శిష్యుడు అడిగాడు అనుకోండి, గురు శిష్య ధర్మం లోకంలో నిలబడదు. తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని కొడుకు అడిగాడు అనుకోండి, ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు. భర్తని నేను ఎందుకు అనుగమించాలి అని భార్య ప్రశ్నించింది అనుకోండి, ఆ సమాజానికి అర్థం ఉండదు. అనుగమించడం ధర్మం అంతే. అలా అనుగమించడం వల్ల ఏమవుతుంది? శాంతికారకం అవుతుంది. ఆ దంపతులు ఆ ఇల్లు కూడా పరమశాంతితో ఉంటారు. కాబట్టి ఆమె లక్ష్మిని నారాయణుడికి ఇస్తారు. అయితే ఆమె తనంత తాను కోరుకున్న స్థానం నారాయణుని యొక్క పాదసేవ. నారాయణుడు ఆవిడికిచ్చిన స్థానం గుండెల్లో. ఆయన కాదు పాదముల దగ్గర పెట్టింది, ఆవిడ కూర్చుంది. ఆవిడ మహాపతివ్రత కనుక, నిత్యానపాయని కనుక ఆమె ఆయన పాదముల దగ్గర ఉంటుంది. ఆయన నా పాదముల దగ్గర ఉండని ఆయన చెప్పలేదు. ఎప్పుడూ ఆయన పాదములను పట్టుకొని ఆయనని అనువర్తించిన కారణం చేత ఆవిడకి ఆయనిచ్చిన స్థానం తన గుండెల్లో. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆమె పరమేశ్వరుని యొక్క హృదయంలో కూర్చుని ఉంటుంది. అంటే ఏ స్త్రీ భర్తని అనుగమిస్తుందో, అనువర్తిస్తుందో
ఆయనని సేవిస్తుందో ఆమె ఆయన గుండెలలోకి చేరుతుంది. స్వాధీన వల్లభ. ఆమెని కాదు అని ఆయన ఏమీ చెయ్యలేడు. ఆమె లేనినాడు ఆమె పక్కన ఉండకపోతే ఆయనకి అయోమయంగా ఉంటుంది.